బాగుందా? నేను ఎలా ఉన్నాను చెప్పవేంటి? నేను ఎలా ఉన్నాను? హాయ్ వర్షం. ఆగో. ఆ పెయింటింగ్ ఎవరిది? ఓయ్ నిన్నే అడిగేది. ఆ పెయింటింగ్ ఎవరిది? ఏ పెయింటింగ్? మేడ మీద ఉంది, చూపిస్తారా? ఆ చీర ఎక్కడిది? నాదే. నీదా? బెడ్రూమ్ లో ఉంది, కట్టుకున్నా. మరి ఇందాక ఆ రూమ్ లో అంత భయపడ్డావు? డాన్స్ చేద్దాం. అసలు ఎవరు నువ్వు? స్వర్ణకమలంలో భానుప్రియని. అర్థం చూసుకోరు. ఎక్స్ట్రా వద్దు. అసలు ఎక్కడ ఉంటావు నువ్వు? మందుందా? వర్షంలో బాగుంటుంది. ఇక్కడికి ఎప్పుడైనా వచ్చావా? ఆల్బర్ట్ నీకు తెలుసా? తెలుసా? నీ మొగుడా? ఇప్పటిదాకా అతని డైరీనే కదా చదివాం. మరి నీకు భయం వేయట్లేదా? మీరు గనక గార్డెన్లోకి వెళితే ఆ గొడుగు లోపలికి తీసుకురండి. చాలా రోజుల నుంచి ఒక నిజాన్ని నాలో దాచుకున్నాను. డైరీలో ఎవరు అబద్ధాలు రాయరు, కానీ నేను రాశాను. నిజానికి మోనా చనిపోలేదు, నేనే చంపేశాను. సరియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రిలాక్స్ యార్. మోనా ప్లీజ్ రిలాక్స్ యార్. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఏమీ లేదు డార్లింగ్, అంతా నీ భ్రమ. ఏ ఉద్దేశం లేకపోతే నన్ను ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? సానియా నేను చూస్తానంటే తీసుకొచ్చాను. అంత అబద్ధం. నేను ఎప్పుడు చచ్చిపోతానని చూడడానికి వచ్చింది. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. సరే నువ్వు రిలాక్స్ అవ్వు, నేను దాన్ని పంపించేసి వస్తాను ప్లీజ్. దాన్ని మాత్రం బతకనివ్వను, చంపేస్తాను. మోనా అందులో నా తప్పేమీ లేదు, అనుకోకుండా జరిగింది. కానీ తప్పు తప్పే. పోలీసులకి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలనిపించింది. అది ఎంతవరకు సాధ్యమో నాకు తెలియలేదు. ఆ తర్వాత సానియాని పంపించేశాను.
ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక్క ఆలోచన కూడా రాలేదు. ఎలాగో 2-3 రోజుల్లో చనిపోయేది. ఇప్పుడు ఇదంతా పోలీసులకు తెలిసిందంటే కోర్టులు, కేసులు, ఈ గొడవంతా అవసరమా అనిపించింది. అప్పుడు సడన్ గా నాకు ఐడియా వచ్చింది. ఎలాగో మోనాకి క్యాన్సర్ అని అందరికీ తెలుసు. ట్రీట్మెంట్ కోసం ఫారిన్ పంపించారని అందరికీ చెప్తాను. నేను కూడా నా బిజినెస్ని ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేసి పర్మనెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. తర్వాత ఎవరూ పట్టించుకోరు, అందరూ మర్చిపోతారు. ఈ నిజం నాతో చనిపోతుంది. అలా మోనాని మా గార్డెన్లో తనకి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కల మధ్య పూడ్చిపెట్టేశాను. ఇందాక మీరు గొడుగు తీసారే అక్కడే. భయపడ్డావు కదూ? నేను ముందే చెప్పానా ఈ పుస్తకం చదవద్దని? నువ్వు దయ్యాన్ని నమ్ముతావా? చూసావా ఎప్పుడైనా? చూసా. నువ్వే దయ్యంలా ఉన్నావు. ఇప్పటికైనా ఆ పుస్తకం చదవడం ఆపే. డైరీ చదవక ముందులా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇంకా చదివితే ఏమైపోతావో నేను ముందే చెప్పానా? ఆల్బర్ట్ మంచోడు కాదని. తన భార్యని చంపేశాడు. మోనా దయ్యమై అతని మీద పగ తీర్చుకుని ఉంటుంది. అదే ఉంటుంది అందులో. ఆపుతావా? ఏదో పెద్ద బుక్ అంతా చదివేసిందా మాడుతున్నావు ఏంటి? ఆడు చచ్చిపోతే డైరీ ఎలా రాస్తాడు? నా భార్య చనిపోయాక ఈ ఇంట్లో ఒక్కడే ఉంటున్నాను. నా భార్యని చంపానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడుతూనే ఉంది. కొన్ని రోజులకి నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది. సానియా చనిపోయిందని. నేనింతలా ఎప్పుడూ ఉలిక్కి పడలేదు. అసలు నేను చూసినంత నిజమేనా? నా వెనుకున్నది ఎవరు? నాకంతా గందరగోళంగా ఉంది. నన్ను నేనే నమ్మలేకపోతున్నాను. ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది.